కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్పై ఆర్డర్ రిజర్వ్ చేసింది కోర్టు. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీనిని పోసాని కృష్ణమురళి లీగల్ టీం వ్యతిరేకించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేయాలని పోలీసుల్ని ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్స్పై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్పై ఆర్డర్ రిజర్వ్ చేసింది కోర్టు. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీనిని పోసాని కృష్ణమురళి లీగల్ టీం వ్యతిరేకించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేయాలని పోలీసుల్ని ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్స్పై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్పై ఆర్డర్ రిజర్వ్ చేసింది కోర్టు. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీనిని పోసాని కృష్ణమురళి లీగల్ టీం వ్యతిరేకించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేయాలని పోలీసుల్ని ఆదేశించింది కోర్టు. కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్స్పై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్పై ఆర్డర్ రిజర్వ్ చేసింది కోర్టు. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ భోగి. కొద్దిసేపు క్రితమే ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో నటుడు పోసాని మురళీకృష్ణ కేసుకు సంబంధించిన 2 పిటిషన్లపైన వాదనలు ముగిశాయి. ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసాని మురళీకృష్ణపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్య పదజాలంతో దూషించారని జనసేన నేత రేణు వర్మ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీంతో గుంటూరు నుంచి పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చి కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ నేపథ్యంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణకు బెయిల్ ఇవ్వాలని నిన్ననే కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో లీగల్ టీం పిటిషన్ వేసింది. మరోవైపు పోలీసులు కూడా పోసాని కృష్ణమురళిని విచారించాలి, ఈ దూషణల వెనుక ఎవరు ఉన్నారు అన్న విషయం తేలాలన్న ఉద్దేశంతో కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున కూడా పోలీసుల తరఫున కస్టడీ పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లను ఇవాళ ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో మేజిస్ట్రేట్ అపర్ణ విచారణ జరిపారు. ఇరుపక్షాల న్యాయవాదులు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా పోసాని మురళీకృష్ణ పైన నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో నమోదు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని దూషించలేదు. పోసాని మురళీకృష్ణ కుటుంబ సభ్యులను దూషించినప్పుడు ఇతరులను కూడా అదే విధంగా దూషిస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు తప్ప ఎవరిని దూషించలేదని పోసాని లీగల్ టీం వాదనలు వినిపించింది. దీంతో పాటు పోలీసుల తరఫున పీపీ కూడా వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వడాన్ని పీపీ వ్యతిరేకించారు. దీంతో పాటు కస్టడీ ఇవ్వడానికి కూడా పోసాని లీగల్ టీం వ్యతిరేకించింది. పోసాని కృష్ణమురళి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రత్యేకించి కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఎప్పుడైనా విచారణ జరపవచ్చని కస్టడీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. లంచ్ టైం వరకు కూడా ఇదే దాదాపు 3 గంటల పాటు వాదనలు జరిగాయి. లంచ్ తర్వాత కూడా వాదన జరిపారు. చివరికి ఈ ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే జడ్జి ఈ కస్టడీ పిటిషన్ పైన ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. ఇక బెయిల్ పిటిషన్ విషయానికి వస్తే కౌంటర్ వేయాలని పీపీని ఆదేశించింది. రేపు కౌంటర్ వేయాలని ఆదేశించింది. అంటే రేపు కౌంటర్ వేసిన తర్వాత మరి వాదనలు వింటుంది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక కస్టడీ పిటిషన్ పైన ఆర్డర్స్ రిజర్వ్ కావడంతో ఎప్పుడైనా సరే కస్టడీ విషయం పైన మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ 2 విషయాలు సుదీర్ఘ వాదన తర్వాత ఒక నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.